హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమిళ నుంచి వెళ్ళిన తర్వాత అర్థమైపోయాను కదా వీడియో వచ్చేసి ఏంటనేది. అదే నేను ఎస్టర్డే ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, చాలా మంది అనేది కామెంట్ చేశారు వీడియో ఏంటి అలా వచ్చింది ఏంటనేది. సారీ గైస్, వాళ్ళందరికీ ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక వీడియో పోస్ట్ చేయక ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అలాగే దాని తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకుని ఎడిటింగ్ చేసిన వీడియో అనేది దానికనేది చాలా సేపు పెట్టింది ఎడిటింగ్ చేస్తాను. దానికి అనేది మొత్తం ఇంచుమించుగా 3 hours అనేది పెట్టింది ఆ వీడియో చేస్తాం. అలాగే తమిళకి ఒక 3 hours అనేది కూడా పెట్టింది. చాలా బాధపడాను నేను తర్వాత చూసిన తర్వాత అనేది వీడియో అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం ఎడిటింగ్ అయిపోయి మొత్తం అంతా రెడీగా పెట్టుకున్నాను పోస్ట్ చేద్దామని చెప్పి. కంగారులో ఒకటి పోస్ట్ చేయక ఇంకోటి పోస్ట్ చేస్తాను. అలాగే తర్వాత పోస్ట్ చేద్దాం అనేసరికి నేను డిలీట్ చేస్తాను. ఎప్పుడూ డిలీట్ చేసేవాడిని కాదు. ఎందుకో కానీ డిలీట్ చేశారనిపించింది. స్టోరేజ్ గట్టి ఇదంతా ఫుల్ అయిపోతుందని చెప్పి ఇంకా అలాగని చెప్పి ఇంకా డిలీట్ చేస్తాం జరిగింది. లేకపోతే నేను వెంటనే వీడియో డిలీట్ చేసి పోస్ట్ చేసేవాడిని ఎడిటింగ్ వీడియో. మరి సారీ గైస్, ఏమనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ నుంచి అనేది మీకు మొత్తం నీట్గా ఎడిటింగ్ కానీ అలాగే థంబ్నెయిల్స్ కానీ ఇదంతా చాలా బాగా వస్తాయి. మీకు ఎలా చెప్దామని చెప్పి చిన్న డెలికేట్ వీడియో అనేది చేస్తామని జరుగుతుంది. మీకు ఎలాగనిపిస్తుంది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఎన్ని మిస్టేక్స్ ఏమి జరగవు అసలుని. అలాగే మీరు లెంత్ ఎంత పెడతాం ఏంటని తప్పని ఈ వీడియో కంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అంతే లెంత్ పెడతాను. అదే ఎస్టర్డే వీడియో పెట్టిన 27 minutes అనేది వచ్చేసింది. ఎప్పుడు పెట్టలేదు అంతసేపు అనేది. చాలా లెంత్గానే వచ్చేసింది. అలాగే మా డాడీ కూడా అనేది అడిగారు, నేను తర్వాత చూస్తే అంత ఏముండదు అని చెప్తే నేను కూడా చూసాను. తర్వాత నా గ్యాలరీ లేదు కదా, తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అలాగే నాకు షాకింగ్. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సరేలో ఒక డెలికేట్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు అన్ని తీసాను పోస్ట్ చేస్తున్నాను. సారీ గైస్, ఏమనుకోద్దు. బై ఫ్రెండ్స్, స్టూడియోకి వెళ్దాం. బై.